అరాచకమా ప్రభుత్వం చేసినారు లాస్ట్ టైం. వాళ్ళు మళ్ళీ ఇప్పుడెప్పుడు నోరు తెరుస్తున్నారు. ఏదో అంటే ఉనికి కోసం ఏదో ఒక విమర్శ చేయాలి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఒక అరటి తోటకు పోతున్నాడు. అంటే అరటి ధరలు పడిపోయినాయని అరటి తోటకు పోతున్నాడు. అక్కడ పోయి ఏం చేస్తాడు ఆయన? ముఖ్యమంత్రి గారు చెప్తాడు, ఇదేం పట్టించుకోలే, అరటి రైతులంతా నాశనమైనా. ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పులివెందుల నియోజకవర్గంలో అరటి తోటలని నాశనమైతే ఆలోచన చేసినాడా? ఈరోజు పోయి ఆయన మాట్లాడేదానికి వాళ్ళకి ఏమి దొరకలే. సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది, రాయలసీమకు హంద్రీనివా ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేసినారు, గాలేనగర్ ప్రాజెక్టు కూడా 27 మార్చికి పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పూర్వోదయ పథకం కింద నిధుల వేటలో దానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. రైతాంగం కోసం కానీ అదేవిధంగా పారిశ్రామిక పరంగా ముందుకు తీసుకువెళ్ళాలంటూ కష్టపడుతూ ఉన్నాడు. ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు, ఏ ప్రభుత్వం కూడా ఈయన చేసినంత ఎవ్వరూ చేయలేరు. ఒకవేళ ఎవరైనా పొరపాటున నేను చేస్తానని మాట్లాడి ఎన్నికలకు వచ్చి మళ్ళా పాదయాత్రలు చేసి మళ్ళా మోసం చేసి పోయేదానికి వస్తాడు. ఆయన ఎవరు నమ్మద్దని చెప్పి మనం ప్రజలకు తీసుకుపోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.